బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్యల మాదిరి. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉన్న ఆమె బిగ్ బాస్ హౌస్ లో కేవలం 3 వారాలు మాత్రమే ఉంది. అయినా కూడా తన ఆట తీరు మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయింది. మొదట్లో తన ఫైర్ బ్రాండ్ ట్యాగ్ కు తగ్గట్టుగానే తోటి కంటెస్టెంట్లతో దూకుడు స్వభావంతో వ్యవహరించిన ఆమె ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. మంచిగా మాట్లాడుతూ తోటి కంటెస్టెంట్లందరికీ కూడా దగ్గరైపోయింది. ముఖ్యంగా తనూజతో దివ్యల మాదిరికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ స్నేహంతోనే ఇటీవల తనూజ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అలాగే పుట్టినరోజు కానుకగా ఒక నెక్లెస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకు దివ్యల మాదిరి హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను షేర్ చేసుకుంది. వీటితో పాటు తన ఆస్తుల వివరాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది దివ్యల మాదిరి. ఆస్తి ఎంత అంటే చెప్పలేను, కానీ దేవుడు ఇచ్చినంత అని మాత్రమే చెప్పగలను. నాకు గోల్డ్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. మా ఆయన దువ్వాడ శ్రీనివాస్ నాకు బంగారం కొనుక్కోమని రోజు ₹1,00,000 ఇస్తారు. నేను అది దాచిపెట్టి ప్రతి నెల 50 లక్షల బంగారం కొనుక్కుంటాను. నేను మొదటి నుంచి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ అయ్యాయి. రాజకీయాల వల్ల మైనింగ్, పోర్ట్ బిల్లుల రూపంలో సుమారుగా 50 కోట్ల వరకు నష్టపోయాం అని మాదిరి చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల తిరుమల ఇష్యూపై స్పందించిన దివ్యల మాదిరి తనూజ బర్త్డే ఆ రోజు అందరినీ వదిలి వచ్చింది కదా అని నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయించాను. కానీ దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేశారు. చాలా మంది నేను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మాత్రం ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు అని చెప్పుకొచ్చింది దివ్యల మాదిరి.